అమరావతి నగరానికి రూపురేఖలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక అద్భుతమైన డెసిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలని. ఇందులో ఏకంగా 7 మెగా ప్రాజెక్టులను భాగం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏపీసీఆర్డీఏ 51వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏంటి అంటే ఒక లక్ష్యాన్ని కంప్లీట్ చేసేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా దానికోసమే డెడికేటెడ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, నిధుల కొరత రాకుండా, పనిలో వేగం తగ్గకుండా, అనుకున్నటువంటి కాలావధికి తగ్గట్టుగా పనులు పూర్తి చేసే విధంగా స్పెషల్ పర్పస్ వెహికల్ని రూపొందిస్తారు. గతంలో కూడా అమరావతి నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ మొత్తం అమరావతి నిర్మాణానికే పెట్టాలనేటువంటి కొన్ని ప్రతిపాదనలు వచ్చింది. కేంద్రం కూడా దీన్ని ప్రతిపాదించింది అనేటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3 మోడల్లో తీసుకొచ్చేటువంటి PPP మోడల్లో తీసుకొచ్చేటువంటి ఈ నిర్మాణ వ్యవస్థలన్నింటిలో ఒక 7 మెగా ప్రాజెక్టులను భాగం చేస్తున్నట్టు తెలుస్తుంది.